ఇంట్లో కూరగాయలు అయిపోయి 3 రోజులు అవుతుంది. ఏదో ఒకటి వండి అడ్జస్ట్ చేస్తుంటే నీకు బాగా ఎక్కువైంది. బండి మీద మండికి పోయి కూరగాయలు దీనికి ఏమవుతుందని మా ఆయనతో కొట్లాడితే, బండి మీద పోయి కూరగాయలు తీసుకురావాలి అంత ఈజీ అనుకుంటున్నావా, నువ్వు పోయి తెస్తే నీకు తెలుస్తుందని మా ఆయన నాతో కొట్లాడితే, అంత గొప్ప ఏముంది పోయి తీసుకురావాలని అనుకుంటున్నావా, నాకు చేత కాదు అన్నట్టు నేనే పెత్తనం చేసి ఏదో గొప్పలకైతే మండికి పోయి కూరగాయలు తీసుకొద్దామని 2 బస్తాలు తీసుకొని కూరగాయలు అన్నీ తీసుకునేసరికి 2 బస్తాలు ఫుల్ అయిపోయినాయి. అస్సలు మోయలేకపోయినా మా ఆయన అలాంచికి అస్సలు బస్తలే పట్టుకోలేరు. నన్నే ఆ బస్తాలు మొత్తం పట్టుకొని ఆ మండి మొత్తం సుట్టిపిచ్చిండు. అప్పుడు తెలిసింది మా ఆయన వాల్యూ. ఎవరిని ఈజీగా అంత తీసి పడేయొద్దు, ఎవరి పని వాళ్ళకే ఉంటుంది, ఎవరి పని వాళ్ళకి కష్టమే. ఇప్పుడు నుంచి మా ఆయననే తెమ్మని చెప్తా, ఇంకా ఏమన్నా ఆయన కుదిరినప్పుడే తీసుకురమ్మంట. ఇప్పుడు అర్థమైంది మా ఆయన బాధ నాకు, ఎందుకు తీసుకురాడు. ఆయన తెస్తుండే, కాకపోతే కొంచెం బిజీ ఉన్నాడు అన్నట్టు తేలేడు. ఆయన నేను ఎన్ని రోజులని అడ్జస్ట్ చేసి వండుతా చెప్పు, అందుకోసమే కోపం వచ్చింది, లేకపోతే నాకు కోపం రాకపోయేది. ఆయన ఈ విషయంలో అయితే మా ఆయననే గ్రేట్. నాకన్నా ఆయననే మంచిగా కూరగాయలన్నీ ఏరి మంచి ఫ్రెష్గా అయితే తీసుకొని వస్తాడు. నాకు ఈ విషయంలో అసలు ఇంత కూడా నాలెడ్జ్ లేదు, తెలుస్తా, కాకపోతే మా ఆయన అంత పర్ఫెక్ట్ అయితే లేదు. ఇంకా కూరగాయలన్నీ తీసుకున్నాం. ఆకుకూరలు అయితే ఎక్కువ తీసుకున్నాయి ఈసారి. మండీలు ఏంటంటే ఆకుకూరలు అనేది తక్కువ వస్తాయి, కాస్ట్ ఎక్కువ క్వాంటిటీ వస్తాయి. కూరగాయలు అన్నీ అంతే, కానీ ఆకుకూరలతో పోలిస్తే మిగతా కూరలు తక్కువ అనమాట. ఇంకా ఆకుకూరలు అన్ని కూరగాయలు తీసుకొని ఇంటికైతే వచ్చినాం. ఈ మండి వచ్చేసి మదనపేట మండి, మళ్ళీ అడగకండి ప్లీజ్.